హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ జశ్విత వ్లాగ్స్ 1 2 3. ఈరోజు మనం షర్బత్ చేసుకోబోతున్నాం. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి మనం ముంజుల్ని. ఫస్ట్ చూడండి మీరు ఎలా కట్ చేస్తున్నారో. దాని తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసినాక వాటర్ మిలన్ కట్ చేసుకోండి. ఇదిగోండి, వాటర్ మిలన్ కూడా కట్ చేసుకోవాలి. లిచీస్ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వదిలేయండి. కట్ చేసుకోవాలి. అదిగోండి లిచీస్, అవి లిచీస్. మీరు ఏ లిచీస్ అయినా వేసుకోవచ్చు, అలాంటివే అని రూల్ లేదు. లిచీస్ కూడా కట్ చేసుకోండి. ఇలా చూడండి అలా కట్ చేస్తున్నారు. కట్ చేసుకోవాలండి. అది కొంచెం చూడండి ఎలా కట్ చేస్తున్నారు. మళ్ళీ లిచీస్ లోపల సీడ్ ఉండకూడదు. సీడ్ తీసేసి తొక్కులు తీసేసి కట్ చేయండి. చూడండి ఎలా కట్ చేస్తున్నారో. మళ్ళీ అలా కట్ చేసుకోవాలి. దాని తర్వాత అవి ముంజుల్ బౌల్లోనే సర్వ్ చేసుకోవాలి. అలానే సర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత వాటర్ మిలన్ కట్ చేసుకోండి మీరు. ఇవ్వండి ఆ వాటర్ మిలన్ అలానే కట్ చేసుకోండి. చూడండి మీరే. ఇలా కట్ చేసుకోండి. సీడ్స్ ఉండకూడదు వాటిల్లో. సీడ్స్ కూడా ఎలా తీసినారు చూడండి మీరు. ఇదిగోండి చూడండి సీడ్స్. ఇలా తీసేయండి సీడ్స్ని. ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు సీడ్స్. ఇలా కట్ చేసుకుంటే అప్పుడు ఫ్రీగా ఉంటుంది మనకి షర్బత్. అప్పుడు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోండి, సరిపోద్ది అప్పుడు మీకు. చూడండి అదే ఆ ముంజులు లిచీస్ ఉన్నాయా దాంట్లోనే మళ్ళీ అవి వాటర్ మిలన్ కూడా వేసేసుకోండి. దాని తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోండి. వాటిల్లో ఐస్ క్యూబ్స్ కావాలి. మీరే చూడండి, ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కూడా కంపల్సరీ. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి కంపల్సరీ. అవి కూడా షుగర్ పౌడర్ కూడా కావాలి. దాని తర్వాత మిల్క్లో కూడా ఐస్ వేసుకోండి. మళ్ళీ షర్బత్ కాబట్టి వేసుకోవాలి. మిల్క్లో కూడా వేసేసుకోండి ఒకసారి. దాని తర్వాత షుగర్ పౌడర్ వేసుకోండి. అవి షుగర్ పౌడర్ ముద్దు ముద్దుగా ఉండకూడదు. ఒక 3 స్పూన్స్, ఫుల్ 3 స్పూన్స్ వేసుకోండి షుగర్ పౌడర్. అదిగోండి అదే జీడిపప్పులు కూడా వేసుకోవాలి. పాలు మిక్స్ చేయాలి. ఐస్
దాంట్లో నీళ్ళు కూడా వేసుకోండి. ఇది అదే షర్బత్ లిక్విడ్ అండి. మీరు కొనుక్కోవచ్చు, డీమార్ట్లో కొన్నాం మేము. మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. కొన్ని నీళ్ళలో రోజ్ సిరప్ వేసినాక దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసి ఆ పాలల్లో వేసేయండి. అదిగోండి, మీకు వేయడం కూడా చూపిస్తాం చూడండి. ఇదిగోండి, ఇలా వేసేయండి. ఇదంతా మిక్స్ చేసుకోండి బాగా. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ రోజ్ అదే ఆ మిల్క్, షర్బత్ మిల్క్ మనం దాంట్లో వేసేసుకోవాలి చూడండి. దాని తర్వాత అది కూడా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేయాలి. బికాజ్ షర్బత్ అవ్వాలి కాబట్టి మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. సరే.